శుభోదయం అండి అందరికి. మన బైబిల్‌లోని వాక్యం చదువుదాము. యోహాను సువార్త 9దో అధ్యాయము. యోహాను సువార్త 9దో అధ్యాయము మొదటి వచనం చదువుదామండి. ఆయన మార్గమందున పోవుచుండగా పుట్టుకురుడివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గురుడివాడై పుట్టినట్టుకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు Neither hath this man sinned, ప్రత్యక్షపరచబడుటకే nor వీడు this గుడ్డివాడుగా past, that the పుట్టెను. works of God should be made పగలున్నంత manifest in వరకు him. నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకముకు వెలుగైనని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కంటి మీద ఆ బురద పూసి, నీవు శిలోము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుగొనని చెప్పెను. శిలోమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు కలవాడై వచ్చెను. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షగాడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్న వాడని కదా అనేది. వీడే అని కొందరు, వీడు కాదు వీడు పోలిన యొక్కడని మరికొందరు అనేది. వాడైతే నేనే అనెను. వారు నీ కనులెల్లకు తెరవబడినని వానిని అడగగా, వాడు యేసు నొక మనుషుడు బురద చేసి నా కన్ను మీద పూసి, నీవు సిలోమును కొన్నిటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పెను. నేను వెళ్లి కడుక్కొని చూపు పొందినెను. వారు ఆయన ఎక్కడని అడగగా వాడు నేనెరగనెను. మనం 9దో అధ్యాయము 12వ వచనం వరకు చదువుకున్నామండి. బైబిల్‌లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక కార్యములో ఎన్నో అద్భుతాలు మనము చూడగలుగుతున్నాము. ఎందుకంటే మనకి యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన మనుషుల నుంచి వేరుగా ఉన్నాడు. మనకి ఎటువంటి శక్తి లేదు మరణించి వారిని తిరిగి లేపటానికి. బహుశా డాక్టర్లు చనిపోతున్నారు, చనిపోయే విషయంలో కొనాలో ఉన్న వారిని రక్షించడానికి అవకాశం ఉంటుందేమో. కానీ యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఉన్నాడు. ఈ లోకాన్ని, ఈ భూమిని సృష్టించిన వాడు కాబట్టి, ఈ ప్రపంచమంతటిని కూడా చేసినవాడు కాబట్టి, యేసుక్రీస్తుని బట్టి మనము ఇంకా ఇంకా నేర్చుకోగలుగుతున్నాము. యేసుక్రీస్తు నుంచి శక్తిని పొందుకోగలుగుతున్నాము. యేసుక్రీస్తు యొక్క బలమును బట్టి మన ఒక స్వస్థతని మనము పొందుకోగలుగుతున్నాము. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం జీవిస్తున్నామో, మన జీవితంలో ఎన్నో సార్లు కష్టాలు, శ్రమలు ఉన్నాయి. మనకు తెలియదు అలాంటి పరిస్థితులలో మనం ఏం చేయాలో కూడా. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గరికెళ్లి ప్రార్థిస్తున్నామో, అటువంటి ఏదైతే అనారోగ్యతలు ఉన్నాయో మనం స్వస్థత పొందుకోగలుగుతున్నాము. మీ జీవితంలో కూడా అటువంటి స్వస్థత పొందుకొని ఉన్నారా అండి? అనుభవాన్ని పొందుకున్నారా? యేసు దేవుడుగా ఉన్నాడు. యేసు ఈ లోకానికి అతను జీవం గల దేవుని కుమారుడిగా రావటం జరిగింది. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన మనకు చూపించేది ఏంటంటే, ఎవరు నిజమైన దేవుడు? యేసుక్రీస్తుని బట్టి మనం అందరం కూడా దేవుణ్ణి గ్రహించగలుగుతున్నాము. యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి పంపబడిన తర్వాత మళ్ళీ మనం ఆ దేవుడిని చూడగలుగుతున్నాం. ఆయన్ని స్పర్శించగలుగుతున్నాము. ఆయన అడగగలుగుతున్నాము. మనం దేవుడికి దగ్గరగా అవ్వగలుగుతున్నాము. నా దగ్గర లేని వివేకము, నేను ఆ వివేకాన్ని పొందుకోగలుగుతున్నా. నాకు లేని మార్గాన్ని నేను ఆ మార్గాన్ని కలిగి ఉండగలుగుతున్నా. నా దగ్గర లేని శక్తిని నేను శక్తిని పొందుకోగలుగుతున్నాను. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. చాలా సార్లు కూడా మనం సమస్యలని పరిష్కరించుకోగలుగుతున్నాము యేసుక్రీస్తుని బట్టి. నాకు తెలుసు మీరందరూ కూడా మీ సమస్యలకి పరిష్కారాన్ని యేసుక్రీస్తు ద్వారా పొందుకొని ఉంటారని. ఎందుకండి? యేసుక్రీస్తు నిజమైన దేవుని యొక్క కుమారుడు. మీరిప్పుడు అతన్ని చూడలేకపోతున్నప్పటికీ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. ప్రార్థనల ద్వారా మనకు జవాబిస్తున్నాడు. మనకు సహాయపడుతున్నాడు. మన మామూలు మనుషులుగా కనిపిస్తున్నప్పటికీ, మనకెటువంటి మార్గం లేనట్టు కనిపిస్తున్నప్పటికీ, మన ద్వారా ఏ పని సాధ్యంగా లేనప్పుడు కూడా ఒకసారి, 2 సార్లు మనం యేసుక్రీస్తు ముందుకెళ్ళి ప్రార్థించగలుగుతున్నాము. యేసుక్రీస్తు ఒక శక్తి అది
మనకు జీవితాల్లో ప్రభావితాన్ని పొందుకోగలుగుతున్నాము. మీ జీవితంలో కూడా అటువంటి ప్రభావితం పొందుకుంటున్నారండి? బహుశా అందరూ పొందుకోకపోతూ ఉండొచ్చేమో. దేవుడు దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడిని మన కొరకు ఇవ్వటం జరిగింది. దేవుడు లేకుండా ఈ లోకం అనేది దేవుడు లేని లోకంగా మిగిలిపోయి ఉండేది. కానీ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుడిని ఇచ్చాడు మన కొరకు. ఎప్పుడైతే మనకు అవసరత సమయంలో ఉన్నామో, మన ఆరోగ్యత సమయంలో ఉన్నామో, మనం అతన్ని వెతకగలుగుతున్నాము. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన మన కోసము మరణించాడు. ఆయన మనల్ని కాపాడడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆ పని చేయడానికి అతను మనల్ని ప్రేమించి ఈ లోకానికొచ్చాడు. ఎన్నో సంవత్సరాల క్రితం అతను లోకానికి వస్తూ, అతని యొక్క శిలువ మరణం ద్వారా మనకి బదులుగా ఆయన శిలువని పొందుకుంటూ, మనకి బదులుగా అతని శాపాన్ని పొందుకుంటూ, ఆయన మూడో రోజున తిరిగి లేపబడ్డాడు. ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు మనం కలిగి ఉన్నామో, మన కంటికి అవి కనిపించకపోయినప్పటికీ, మనం ఎప్పుడైతే దేవుడి ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నామో, దేవుడు ఆయన మన కోసము పనిచేయటం మనం చూడగలుగుతున్నాము. దేవుడు మన కోసము జవాబు ఇవ్వటం మనము అనుభవాన్ని పొందుకోగలుగుతాం. మీరెప్పుడైనా మీ జీవితంలో మీ ప్రార్థనలు జవాబు పొందుకోవడం అటువంటి అనుభవాన్ని పొందుకున్నారా అండి? నేను ఒకసారి, 2 సార్లు కాదు. నా జీవితంలో ఎన్నో సార్లు నేను ఇటువంటి అనుభవాన్ని పొందుకోగలిగాను. అందుకని మనం నమ్మగలుగుతున్నాం ఏంటంటే, దేవుడు నిజమైన జీవం గల దేవుడికి కుమారుడుగా ఉన్నాడు. ఆయనకు మనం దగ్గరవుతున్నప్పుడు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క వాక్యం అనేది మనం ముందెప్పుడు కలగని విధంగా మనం అటువంటి హృదయాన్ని పొందుకోగలుగుతున్నాం. ముందెప్పుడు కలిగి లేని సమాధానాన్ని పొందుకోగలుగుతాం. ముందెప్పుడు కలిగి లేని ఆనందాన్ని కలిగి ఉండగలుగుతున్నాము. యేసుక్రీస్తులో విశ్వాసం మనం కలిగి ఉండడం బట్టి, ఆయనలో ఉన్న శక్తిని బట్టి మన జీవితం అంతా కూడా ఎంతో మహిమకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. అలా సంఘం అనేది ఏర్పరచబడుతుంది. బహుశా అందరి విషయంలో కాకపోవచ్చు. కానీ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు ప్రార్థనల ద్వారా స్వస్థతను పొందుకుంటారు. వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు సమస్యలు పరిష్కరించబడుతున్నాయి. యేసుక్రీస్తుని మీరు కంటితో చూడలేకపోయినప్పటికీ ఆయన మీ జీవితంలో అనుభవాన్ని పొందుకుంటున్నారు. ఎప్పుడైతే మీ జీవితంలో ఆయన అనుభవాన్ని పొందుకుంటున్నారో, మీ సంఘానికి వస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి, 2 సార్లు మీరు యేసుక్రీస్తుని అసలు సందేహింపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు యేసుక్రీస్తుని నమ్మగలిగారు. ప్రజలు అడుగుతారు మిమ్మల్ని కొన్నిసార్లు మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు పైన ఆధారపడుతున్నారా? యేసుక్రీస్తుని చూస్తున్నారా అని. నన్ను నేను కూడా నేను అది అడుగుతూ ఉంటానండి. నన్ను నేను ప్రశ్నించుకుంటాను. యేసుక్రీస్తు నేను కలిసిన తర్వాత ఎన్నో విషయాలలో నా జీవితం అనేది ఆస్వాదించబడింది. యేసుక్రీస్తుని బట్టి నా జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. నేను పరిపూర్ణమైన ఒక మనిషిని కాదండి. నేను తప్పులు చేస్తూ ఉంటాను. నాకు నా సొంత శరీరం ఉండింది. కానీ యేసుక్రీస్తు ఆయన నాతో ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ఒక శక్తిని బట్టి నేను ఎన్నో సమస్యల్ని అధిగమించగలుగుతున్నాను. నా జీవితంలో ఉన్న ఎన్నో శ్రమలని, అడ్డంకులను నేను దాటగలుగుతున్నాను. యేసుక్రీస్తుని బట్టి నేను అన్నిటిని దాటేసి ఇవాళ ఒక పాస్టర్‌గా నేను జీవించగలుగుతున్నాను. ఆ విధంగా నేను అనేకమైన సోదరులకి యేసుక్రీస్తు గురించి వివరిస్తున్నాను. వారి జీవితంలో ఉన్న కష్టాలు, శ్రమలు వీటన్నిటిని బట్టి వాళ్ళు యేసుక్రీస్తుని పొందుకున్నప్పుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప విషయాలను వాళ్ళ అనుభవాన్ని పొందుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మీరు పొందుకుంటున్నారో మీ హృదయములలో ఆయన ఎన్నో కార్యాలు చేసినవాడు. ఆయన ఖచ్చితంగా మీ యందు వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా అన్ని విషయాలలో మీ జీవితంలో పనిచేయగలుగుతారు. మీరు అటువంటి అనుభవం పొందుకోగలుగుతారు. యేసుక్రీస్తు మీ జీవితంలో పనిచేస్తే ఎలా ఉంటుందో. ఎప్పుడైతే మనం ఇవాళ చదివిన ఇక్కడ యోహాను సువార్తలో కూడా చూసినట్లయితే సమస్యలు ఎలా ఆయన పరిష్కరిస్తుండో మనం చూడగలుగుతున్నాము. నేను యేసుక్రీస్తుని నా కంటి ద్వారా చూడకపోయినప్పటికి కూడా, నేను కళ్ళు మూసుకొని ప్రార్థించినప్పుడు కూడా ఆయన నా ప్రార్థన వింటున్నాడు. యేసు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. పడుకునే ముందు ఆయన ముందు ప్రార్థిస్తున్నాను. దేవా నీకెంత కృతజ్ఞతలు నా జీవితంలో ఈ విధంగా అనుమతించినందుకు. తండ్రి రేపు ఈ గొప్ప జీవితాన్ని, గొప్ప రోజుని గడిపేందుకు నాకు కృపనివ్వండి. దేవా ఇటువంటి రోజు నాకిచ్చినందుకు ఎంత కృతజ్ఞతలు. యేసుక్రీస్తుని నమ్ముతున్న వారందరూ కూడా మీకొక తండ్రి ఉన్నారు, తల్లి ఉన్నారు, ఒక పెద్దన్నయ్య ఉన్నారు, ఒక అక్క ఉన్నారు.
ఎలా అయితే నా చిన్నతనములో నా నా సొంత కుటుంబం నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారో, మేము ఎదుగుతూ వచ్చినప్పుడు చాలా సార్లు మాకు మేముగా మా సమస్యలని పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము యేసుక్రీస్తు దగ్గరికెళ్ళేవాళ్ళము, ప్రార్థించేవాళ్ళము. యేసయ్య ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం మీరు రాకముందు మీరెన్నో కార్యాలు చేశారు. దేవా! నిజంగా మీరు నా ప్రార్థన వింటున్నారో లేదో నాకు తెలీదు. కానీ నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మీరు నా ప్రార్థన వింటున్నారని చెప్పి. నేను ఒక్క విషయం మిమ్మల్ని ప్రాధేయపడాలనుకుంటున్నాను. నేను రెండో కుమారుడిని. నాకు ఇటువంటి సమస్యలున్నాయి. నాకు నా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మీరు కృపనివ్వండి. ఎ ఎప్పుడైతే మీ పిల్లలకి సమస్యలుంటాయో మీరు దేవుడి ముందుకెళ్ళి ఎంతో నిజాయితీగా ప్రార్థిస్తారు కదండీ! మీ ప్రార్థనల ద్వారా మీరు చూడగలరు ఎలా స్వస్థత పొందుకోగలుగుతున్నారో. ఆ స్వస్థతని బట్టి కొన్నిసార్లు మీరు అది జరగటం చూడగలుగుతున్నారు. కొన్నిసార్లు జరగకపోవడం చూడగలుగుతున్నారు. ఆయన దేవుడు. ఆయన్ని మనం ఈ కళ్ళతో మనం చూడలేని వాళ్ళము. ఆయనకి మన పరిస్థితి ప్రతిదీ తెలుసండి. ఆయన చూడట్లేదని మనం ప్రార్థన చేయకుండా మానట్లేదండి. మీరు ఎవరికీ తెలీదు గదా! నేను దొంగతనం చేస్తానులే అని రొట్టె ముక్కను దొంగతనం చేయడానికి ప్రయత్నించకండి. ఎవరికీ తెలియకపోయినా దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. జాగ్రత్త పడండి. కేవలం హాస్యపరంగా చెప్పానిది. చాలా సార్లు కూడా దేవుడు నా జీవితంలో పనిచేయడం అనుభవం పొందుకున్నాను. ఆ విధంగా నేను పాస్టర్‌గా మారాను. ఈ దేవుని ఒక వాక్యాన్ని నేను అనేకులకి పంచుతూ వచ్చాను. ఎప్పుడైతే మీరు కష్టమైన పరిస్థితుల్లో నడుచుకుంటున్నారో నేను ప్రార్థిస్తున్నానండి. మీరు కూడా ప్రార్థించండి. మీరు కూడా ప్రార్థించేటప్పుడు యేసుక్రీస్తుకి మీరు కష్టమైన సమయంలో నడుచుకుంటూ ఉండొచ్చు. మీరు యేసయ్యని కంటితో చూడకపోయి ఉండొచ్చు. మీరెదుర్కొంటున్న సమస్యలు, మీరెదుర్కొంటున్న ఇబ్బందులు వీటన్నిటిని బట్టి నా జీవితంలో నేనెన్నో అనుభవాన్ని కలిగి ఉంటున్నాను. మీ ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు అనుభవాన్ని పొందుకోగలుగుతున్నారు కదండీ! కొంతమందంటారు, "ఏదో అలా జరిగిపోయింది లెండి. ఏదో అట్లా అవకాశం వచ్చింది." అది అవకాశం కొద్దీ జరిగింది కాదండి. అది కాదు నిజమైంది. ఎప్పుడైతే మీరు యేసయ్యకి ప్రార్థిస్తున్నారో, యేసే మీకు జవాబిస్తున్నాడు. ఆయన మీకోసం పనిచేస్తున్నాడు. చాలా సార్లు కూడా నేను దేవుడికి ప్రార్థించేటప్పుడు నా భవిష్యత్తు గురించి ప్రార్థిస్తాను. నా పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థిస్తాను. అలా నా హృదయంలో నేను సమాధానాన్ని పొందుకోగలుగుతున్నాను. దేవుడి నుంచి నేను నిజమైన ఆశీర్వాదం పొందుకోగలుగుతాను. ఇవాళ యోహాను సువార్త 9 అధ్యాయంలో గనుక చూసినట్లయితే, ఇక్కడ మనం చూడగలుగుతున్నాము యేసుక్రీస్తు గుడ్డివాడని చూడడం జరిగింది. ఆయన పుట్టుక నుంచి గుడ్డివాడిగా ఉన్నాడండి. అయితే శిష్యులు ఆయన్ని అడిగారు, "ఎవరు పాపం చేయడం బట్టి ఇతను గుడ్డివాడిగా పుట్టాడు? ఇతను చేసిన పాపాలా? తల్లిదండ్రులు చేసిన పాపమా?" కానీ యేసుక్రీస్తు 3వ వచనంలో చెప్పాడు కదండీ! యేసు వీడాయనను వీడు కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఈ మనిషి అతను అనారోగ్యంగా ఉన్నాడు. ఏ సమయంలో అయితే అతను ఒక అనారోగ్యంలో స్వస్థత పొందుకున్నాడో, ఆ ప్రజలందరూ కూడా చూసారు ఆయన స్వస్థత పొందుకోవడం. అందరూ చూసారండి. ఈయన స్వస్థత పొందుకున్నాడని. ఐ మీన్ మీరెప్పుడైతే కష్టాలలో ఉన్నారో మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించడం జరుగుతుంది. మీరు చూడగలుగుతూ ఉంటారు సమయం కొద్దీ ఎలా ఆయన మీకోసం పనిచేసి మీకు స్వస్థతనిస్తున్నాడు. అవును. మనం సంఘానికి ఎళ్తున్నాము. మీరెప్పుడైతే అనారోగ్యంగా ఉంటారో మీరు హాస్పిటల్‌కెళ్తూ ఉంటారు కదా! కొన్నిసార్లు మీరు ప్రార్థిస్తారు. ఆయన ఎలా జవాబు చేస్తాడో, ఎలా పనిచేస్తాడో మీకోసం తెలియకపోవచ్చు. కానీ దేవుడు మీకోసం పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు మీతో ఎల్లప్పుడూ చెప్తున్నాడండి. మీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి ముందుకెళ్ళి మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీరు అతను ఏ విధంగా పనిచేస్తాడన్న ఒక అనుభవాన్ని మీరు పొందుకొని ఉండగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితంలో మీ యొక్క కుటుంబ జీవితంలో గనుక మీరు చూడగలుగురు. ఎలా దేవుడు మీకోసం పనిచేస్తాడనే విషయాలని. చాలా మంది తల్లులు వాళ్ళు పిల్లలు అనారోగ్యంగా ఉన్నారని రోజంతా కూర్చొని ప్రార్థిస్తారు. మనం చూసినట్లయితే ఇవన్నీ విషయాలు బట్టి దేవుడు జీవంగా ఉన్నాడు. దేవుడు పనిచేస్తున్నాడండి మన మధ్యల. మత్తయి, మార్కు, లూక్, జాను, అపోస్తుల కార్యము, రోమోలు పత్రిక, మొదటి కొరింథీ, రెండో కొరింథీలు ఎప్పుడైతే ఈ అధ్యాయాలన్నీ చదువుతూ ఉన్నానో సమయం గడుస్తున్న కొద్దీ, ఆ సమయంలో నేను చూడగలిగాను.
దేవుడు నా జీవితంలో పనిచేశాడు. దేవుడు నిజంగా జీవం గల వాడుగా ఉన్నాడు. ఆయన మనం ఖచ్చితంగా మనము తెలుసుకునేందుకు మీరు బైబిల్‌ని ఖచ్చితంగా చదివి ఉండాలండి. ఆయన ఒక పుట్టుక ద్వారా, ఆయన ఒక మరణం ద్వారా ఆయన ఎందుకు పంపబడ్డాడు, ఏ నిమిత్తం ఆయన పనిచేస్తాడనే విషయాలు మీరు గ్రహించగలుగుతారు. యేసుక్రీస్తు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ముందుకెళ్ళి మీరు ప్రార్థిస్తున్నట్లయితే చూడ్డానికి మనము చాలా సార్లు గూడా మనుషుల యొక్క పద్ధతుల ద్వారా మనం ఎన్నో కష్టాలలో, శ్రమలో ఉన్నట్టు కనిపించొచ్చు. మీ పిల్లలు గూడా కష్టాలలో పడిపోయినట్టు కనిపించొచ్చు. కొన్నిసార్లు పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులు వాళ్ళు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల కోసము ఉపవాసాలు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. సమయం గడుస్తున్న కొద్దీ నేను వింటూ ఉంటాను. ఎలా వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నప్పుడు పిల్లలు స్వస్థత పొందుకుంటున్నారని. మీలో చాలా మంది ఇటువంటి అనుభవం పొందుకొని ఉంటారు ఇవాళ ఇక్కడ. మనం అందరం కూడా ఇప్పటి వరకు మనము చూసిన వాటి దాన్ని బట్టినే జీవిస్తూ వచ్చాము. మీరు యేసుక్రీస్తుని చూడలేరండి. మీ కంటి ద్వారా ఆయన మీకు కనపడలేని వాడు. చాలా మంది కూడా కనపడట్లేదు గదా! ఎలా నమ్మాలి అని అంటూ ఉంటారు. కానీ మత్తయి, మార్కు, లూకు, జాన్ ఇవి చదివినప్పుడు మీకు అర్థమవుద్ది. ఎలా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనేది. ఎలా ఆయన మిమ్మల్ని రూపించాడు? ఎలా మీకు సహాయపడుతున్నాడు? ఎలా మీకోసం పనిచేస్తున్నాడు? నేను ఇటువంటి అనుభవాన్ని ఎన్నో సార్లు పొందుకున్నాను. మీరందరూ కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఇటువంటి అనుభవాన్ని పొందుకున్నారండి? నిజంగా మీ జీవితాన్ని మీరు జీవిస్తున్నప్పుడు చూడ్డానికి ఇది అసాధ్యంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇది నాకు నేను పరిష్కరించలేను అని అనిపించొచ్చు. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళు యేసుక్రీస్తు ముందుకెళ్ళి ప్రార్థించగలరు. మీరు కొన్నిసార్లు కన్నీటి కారుస్తూ మీరు ప్రార్థించొచ్చు. చూడ్డానికి కొన్నిసార్లు మీరు బాగునే అయిపోతున్నట్టు అనిపించొచ్చు. నేను ప్రార్థించినందుకు దేవుడు నాకు సాయపడుతున్నాడనే విషయాన్ని మీరు కొన్నిసార్లు గ్రహిస్తూ ఉండొచ్చేమో. నా చిన్న నా 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 పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను ప్రార్థించేవాడిని. ఏదో కొన్నిసార్లు అవకాశం బట్టి వాళ్ళు మంచిగా అయిపోయి ఉండొచ్చు. అది వాస్తవమే ఉండొచ్చు. కానీ మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్న విషయాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే నేను బైబిల్ చదువుతున్నానో యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఆయనొచ్చాడు. ఆయనొచ్చి ఈ లోకంలో మన కోసం పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక హృదయం గురించి మనం స్పర్శించగలుగుతున్నాము. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి పనిచేసిన విషయం మాత్రమే కాదండి. ఇప్పుడు కూడా మనం దేవుడి ముందుకెళ్ళినప్పుడు అదే విశ్వాసంతో ప్రార్థించగలుగుతున్నాము. దేవా నా పిల్లలను నువ్వు స్వస్థతని కలుగజేయి. వారి కోసం నువ్వు పని చెయ్యి. నేను ఎంతో నిజాయితీగా ప్రార్థిస్తున్నాను. నా పిల్లలకి స్వస్థత ఇస్తావని నేను నమ్ముతున్నాను. నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని తీసుకురా. ఎన్నో సార్లు నేను ఇలా ప్రార్థిస్తున్నానండి. చాలా సార్లు కూడా ఇలా ప్రార్థించిన తర్వాత నేను చూడగలుగుతున్నాను నా పిల్లలు కూడా వాళ్ళు బాగవ్వటము. యేసుక్రీస్తు గనుక మన ప్రార్థనలు ఎప్పుడు కూడా జవాబు ఇవ్వకపోయినట్లయితే, మనం ఎంత నిజాయితీగా ఆయన ముందుకెళ్ళి ప్రార్థించినప్పటికి కూడా, ఆయన జవాబు ఇవ్వలేనప్పుడు మనం వెళ్లి ప్రార్థించే వాళ్ళం కాదు. కానీ మనం ప్రార్థించిన ప్రతిసారి అనుభవం పొందుకోగలుగుతున్నాం కాబట్టి, దాన్ని బట్టి మనం నమ్మి యేసుక్రీస్తు దగ్గరికెళ్ళగలుగుతున్నాము మళ్ళీ మళ్ళీ ప్రార్థించడానికి. దేవుడు ముందుకెళ్తున్నప్పుడు నాలాంటి వ్యక్తికి దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు. ఆయన పనుల్లో నా జీవితంలో జరిగేందుకు అతను అనుమతించాడు. అవన్నీ కూడా నేను చూడగలుగుతున్నాను. మీరు బంధువులు కాకపోయినప్పటికి దగ్గరవ్వగలుగుతారు. దేవా నువ్వు నాకు స్వస్థత ఇచ్చిన విధానం బట్టి కృతజ్ఞతలు. నా కోసం పనిచేస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు. మనకి తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, తమ్ముళ్ళు, అన్నలు ఈ విధంగా మనకి మన కష్టాలలో సాయపడేవారు ఉన్నారు. యేసుక్రీస్తు మన కంటికి కనిపించకపోయినప్పటికీ ఆయన ముందెళ్లి మనం ప్రార్థించే అవకాశం కలిగి ఉన్నామండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికెళ్లి మీరు ప్రార్థిస్తున్నారో, ఈ సమస్యలు పరిష్కరించబడలేవు అన్న వాటి అన్నిటికి కూడా మీరు పరిష్కారాన్ని పొందుకోగలుగుతున్నారు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ సమస్యలన్నీ గూడా పరిష్కరించబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ యేసుక్రీస్తుని నమ్మగలుగుతున్నారు. అందరూ గూడా యేసుక్రీస్తుని నమ్మి ముందుకెళ్ళగలుగుతున్నారు.
ఎప్పుడైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి ముందుకెళ్ళి దేవుడు ముందు మీరు ప్రార్థిస్తున్నారు కదండీ! నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు జవాబిస్తున్నాడు. ఈ విధంగా మీరు విశ్వాసంలో ఎదగలుగుతున్నారు. యేసుక్రీస్తుని నమ్మే విషయంలో మీరు ఎదిగి ఉన్నారు. నా చిన్నతనం నుంచి నేను సంఘానికి వెళ్తూ వచ్చాను. సండే స్కూల్ నుంచి కూడా నేను సంఘానికి వెళ్తూ వచ్చాను. నేను చిన్నప్పుడు చాలా దొంగతనం చేస్తుండేవాడిని. పర్స్ మిన్, సీడ్ అది పండ్లని. కానీ నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా మానకుండా సంఘానికి వెళ్ళేవాడు. నేనప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి అవును. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి యేసుక్రీస్తు దేవుని ఒక మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ కేవలము ఆయన నమ్మువారు మాత్రమే కృప చేతనే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎప్పుడైతే ఈ లేఖనాన్ని చూసానో అప్పుడు గ్రహించాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానా? ఉచితంగానా? ఆయన నన్ను నా పాపాల నుంచి నన్ను రక్షించాడు. యేసుక్రీస్తు ఆయన నా కష్టాలలో, శ్రమలలో నేను ఉంటున్న సమయాల్లో ఆయన నా కోసం పనిచేసి వాటన్నిటిని కూడా తొలగించాడు. ఆయన ఎలా నా ప్రార్థనకు జవాబిచ్చాడు, ఎలా నా కోసం జవాబు ఇస్తూ పనిచేస్తున్నాడు అనే విషయం నేను చూస్తున్నప్పుడు నాకు చాలా కృతజ్ఞతలుగా అనిపిచ్చేది. సంఘంలో అందరితో పాటు కూర్చొని ప్రార్థించేవాడిని. సంఘం అయిపోయిన తర్వాత, ప్రార్థనలు అయిపోయిన తర్వాత నా హృదయంలో నేను ఎంతో ఆనందించేవాడిని. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో బైబిల్‌లోని విషయాలు నేను చూడగలుగుతున్నాను. ఎలా యేసుక్రీస్తు ఆయన మన కోసం పనిచేస్తున్నాడో, ఇట్లా పరిస్థితులను బట్టి ఎప్పుడైతే మనం శ్రమలలో ఉంటున్నప్పుడు, ఆయన మన జీవితంలో అనుమతిస్తున్న విషయాలన్నిటిని బట్టి కూడా మనము దేవుడు ఒక పనిని, అనుభవాన్ని పొందుకోగలుగుతున్నాము. మీరు దేవుడిని నమ్ముతున్నానందుకే కదండీ సంఘానికొస్తున్నారు. ఎప్పుడైతే మీరు దేవుడికి దగ్గరగా అవుతున్నారో, ఆయన ఆరాధిస్తున్నారు, ఆయనకి ప్రార్థిస్తున్నారు, ఆయన మీ ప్రార్థన వింటున్నాడు. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నాడు. మీరా మీ యొక్క పిల్లల కోసం ప్రార్థిస్తారు. మీ జీవితంలో మీరు వెలుగును పొందుకోవటం జరుగుతుంది. మీ జీవితం మీలో మీరు ఆనందించటం జరుగుతుంది. ప్రత్యేకంగా అమ్మలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పిల్లలు కలిగి ఉన్నప్పుడు దేవా! ఇటువంటి ప్రశస్తమైన కుమారుని నాకిచ్చిన విధానం బట్టి కృతజ్ఞతలు. ఎప్పుడైతే తల్లి ఈ విధంగా ఎళ్లి ప్రార్థిస్తుందో, తన హృదయంలో ఎంతో కదిలించబడుతుంది. మనకు తెలియకపోవచ్చండి. మన యొక్క పిల్లలకు భవిష్యత్తు గురించి. కానీ దేవుడికి అన్నీ కూడా తెలుసు. అందుకే మీరు దేవుడికి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉండొచ్చు. దేవా! ప్రతి ఒక్క శ్రమని నా పిల్లల నుంచి తొలగించండి. నా పిల్లలు ఎక్కడెళ్ళినప్పటికీ వారిని ఆస్వాదించండి. వారిని కాపాడండి. తండ్రైన దేవా! వారి దేవుడిని నమ్మేందుకు కృపనివ్వండి. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థనలు మీరు చేస్తూ ఉంటారో, మీరు సులభంగా మీ జీవితాన్ని జీవించడానికి బదులుగా, మీ దేవుడిని నమ్మి మీరు జీవించినట్లయితే ఏమవుతుందండి? కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే సరిపోద్ది. దేవా! నా పిల్లలు ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్నారో, నువ్వు సాయపడ్డావు. నీకెంతో కృతజ్ఞతలు. ఆ విషయాన్ని నేను మర్చిపోలేను. ఇప్పుడు నా పిల్లలు వాళ్ళ సమస్యలతో ఎళ్తూ ఉన్నారు. వారికి నువ్వు సాయపడు దేవా! ఖచ్చితంగా నేను నీకెంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. దేవా! నిన్ను ఆరాధిస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ప్రార్థిస్తున్నారో మీరు దేవుడి ముందుకెళ్తున్నప్పుడు మీకోసము, మీ పిల్లల కోసము, మీ స్నేహితుల కోసము, మీతో పాటు తోటి పనిచేసే వారి కోసము, వారందరితో కూడా మీరు సరైన సంబంధం కలిగి ఉండడం మంచిదే అండి. కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా మనం దేవుడితో గొప్ప సంబంధం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవా! నేను ఈ రాత్రి నిజంగా చాలా గొప్పగా అనుభవాన్ని పొందుకున్నాను. నా జీవితంలో మీరు ఇటువంటి రోజు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ విధంగా ఎప్పుడైతే మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నారో, దేవుడు మీకు సాయపడుతున్నట్టు అనిపించకపోవచ్చు. దేవుడు ఆయన మీకు సాయపడుతున్న ఒక అనుభవాన్ని పొందుకోకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నారో, కేవలం ఒక్కసారి మాత్రమే కాదండి. ఒక్కసారి, రెండోసారి దేవుడు నా ప్రార్థనకు ఆలకిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పిలుచుకుంటున్నాడు. ఆయన మీకోసం పనిచేయాలనుకుంటున్నాడు. ఇటువంటి హృదయం మీరు పొందుకోగలిగినట్లయితే మీ హృదయము దేవుడికి ఇంకా దగ్గరగా అవుతుంది.
ఎప్పుడైతే మీరు సమస్యల ద్వారా వెళ్తున్నారో, మీరు హాస్పిటల్ వెళ్తున్నప్పుడు మీరు ఇది, అది చేస్తా ఉండాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చేమో. ఇవన్నిటికి బట్టి మీరు కేవలం కళ్ళు మూసుకోండి. ప్రార్థించండి. మీ కుటుంబ సహితంగా మీరు ప్రార్థించండి. దేవా! మీరు ఎప్పుడు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చారో, దేవా! మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. దేవా! నా బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు సహాయపడ్డావు. నిజంగా ఎన్నో కష్ట సమయాలలో మేము నడిపించబడ్డాము. తండ్రి ఈ సమయాన్ని మీరు చూసుకోండి. నా పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఏం చేయాలో మాకు తెలీదు. కానీ హాస్పిటల్‌కి ఎళ్ళటం కన్నా ఎక్కువగా దేవా నీ పైన ఆధారపడడము మేలనిపించింది ప్రభా. మీరు నా కోసం ఖచ్చితంగా పని జేస్తారని, నా పిల్లల యొక్క అనారోగ్యం కోసం మీరు పని జేస్తారని నమ్ముతున్నాను దేవా. అని ఈ విధంగా దేవుడి ముందుకెళ్ళి మీరు ప్రార్థించినట్లయితే, యేసుక్రీస్తు మీరు నమ్మటం అనేది అది నిజంగా చాలా సులభమైందండి. మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించండి. ఆయన ఎలా మీకోసం ప్రార్థిస్తున్నాడు, ఎలా మీకోసం పని జేస్తున్నారో మీరు చూడగలరు. యేసుక్రీస్తుని నమ్మినట్లయితే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మి ముందుకెళ్ళగలుగుతారు గదండీ! మనకు తెలీదు ఎటువంటి భవిష్యత్తుని మనము కలిగి ఉన్నాము భవిష్యత్తులో. కొన్నిసార్లు మనం ఊహించని రీతిగా సమస్యలు, శ్రమలు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు ఎలా మన ప్రార్థనకి జవాబిస్తున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, మనం చూడగలుగుతున్నాము దేవుడు నా కోసం పని చేస్తున్నాడని. ఇప్పుడు కూడా మన సమస్యలు, శ్రమలు కలిగి ఉన్నప్పుడు ఆయన ముందుకెళ్తూ ఆయనను నమ్మి జీవిద్దామండి. మనకు తెలియకపోవచ్చేమో ప్రస్తుతము. ఖచ్చితంగా మీకు అర్థం కాకపోవచ్చేమో దేవుడు సాయపడ్డాడా ఏంటా అని. కానీ ఎప్పుడైతే మీరు ఇంకా ఇంకా వెళ్లి ఆయన ముందుకి ప్రార్థిస్తున్నారో, దేవుడు మీకు సాయపడ్డాడనే విషయాన్ని మీరు గ్రహించినప్పుడు, మీరు దేవుడు ఒక్కరవుతారు. దగ్గరగా అవుతారు. మీరు దేవుడిని నమ్మలేని వారిగా ఉన్నప్పుడు కూడా మీ పిల్లలు వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకేం మార్గము ఉన్నట్టు అనిపించకపోవచ్చు. కానీ దేవా నువ్వే నా మార్గము. నువ్వే నా కోసం పనిచేస్తావని నమ్మగలుగుతున్నాను. మీరు నాకు సహాయపడండి. ఎప్పటినుంచి నేను నమ్మడము నేను ప్రారంభిస్తాను ప్రభా. మీరు నా కోసం మాత్రం పని చేయండి. నిజంగా మీ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు స్వస్థత పొందుకొని, మీ కుమారుడు స్వస్థత పొందుకున్నట్లయితే, దేవుడు నా ప్రార్థన విన్నందుకు ఇది జరిగింది అని ఈ విధంగా మీరు నమ్మగలుగుతారు కదండీ! ఏం జరుగుద్ది అలా మీరు నమ్మడం ప్రారంభించినట్లయితే, మీరు దేవుడు దగ్గర అవ్వగలరు. కేవలం దగ్గర అవ్వటం కాదు మాత్రమేండి, నా పిల్లలు అనారోగ్యంగా ఉండి హాస్పిటల్ ఎళ్ళినా కూడా స్వస్థత పొందుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో స్వస్థత పొందుకున్నట్లయితే దేవుడికి ప్రార్థించినప్పుడు మీ హృదయం కృతజ్ఞతలతో నిండి ఉంటది. అవునా కాదండి? చాలా సార్లు మీరు దేవుడిని నమ్మలేని వారిగా ఉండొచ్చేమో. కానీ దేవుడు ఒక అనుభవాన్ని మీరు పొందుకోవడం ప్రారంభించినట్లయితే ఎంత కృతజ్ఞతల హృదయం మీలో పొంగటం మీరు చూడగలుగుతారు. దేవా మీకెంతో కృతజ్ఞతలు. నా కుమారుడు ఎంతో అనారోగ్యంగా ఉండే హాస్పిటల్ కూడా వాళ్ళకి ఎటువంటి స్వస్థతనివ్వలేదు. కానీ దేవా నీ నామం వారికి స్వస్థతనిచ్చింది. ఇప్పటి నుంచి తండ్రి నేను నీ కోసం జీవిస్తాను. నా హృదయమంతా కూడా నిన్ను నమ్మేందుకు నేను కలిగి జీవిస్తాను. ఏదేమైనప్పుడు కూడా నా జీవితంలో నీకు ముందుకొచ్చి ప్రార్థిస్తాను ప్రభా. నీ ముందుకొస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరు నాకు సహాయపడతారని కోరుతున్నాను. నా ప్రార్థనలకు జవాబు మీరిస్తారని కోరుతున్నాను. మీకెంతో కృతజ్ఞతలు. మీకెంతో కృతజ్ఞతలు. ఇటువంటి బంధము మీరు దేవుడితో కలిగి ఉండాలని కోరుతున్నానండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలొచ్చినా పర్లేదు. మీరు దూరపు చోట్ల స్థలంలోకి వెళ్ళినప్పుడు కూడా పర్లేదు. దేవా నాకు నేనుగా నేను వెంబడించకపోయినప్పటికీ, నా కుమారుడితో నేను ఉండలేకపోయినప్పటికీ, నువ్వు నా కుమారుడితో ఉండు. నీకు తెలుసు నా కుమారుడికి ఎటువంటి బలహీనతలున్నాయో, కొదువలున్నాయో. నేను నీ సహాయాన్ని ఇంకెక్కడి నుంచి వెతకాలి తండ్రి. నువ్వు మాత్రమే నా కోసం పని చేయగలవు. దేవా నేను నీకు ముందుకొస్తున్నాను. నీకు ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు
అమెరికాకి వెళ్తుండగా తన ప్రయాణంలో జాగ్రత్తగెళ్ళేందుకు కృపనివ్వు. తన ప్రయాణం చేసి మళ్ళీ క్షేమంగా వచ్చేందుకు కృపనివ్వు. ఎప్పుడైతే మీరు సమస్యల నుండి వెళ్తూ మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థించడము మీరు ప్రారంభించినట్లయితే మీరు చూడగలుగుతారు ఎలా దేవుడి కోసం పనిచేయటం అనేది. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ కుమారుడు గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు చెప్పగలరు ధైర్యంగా దేవుడు నా కోసం పనిచేశాడని చెప్పి. ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు కూడా మీరు ధైర్యంగా చెప్పగలరు దేవుడు నా కోసం ఉన్నాడని. మీరు దేవుడిని నమ్మడం ప్రారంభించినట్లయితే దేవుడు దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నా కోసం పనిచేస్తాడనే నమ్మకంతో మీరు ఆయన ముందుకెళ్ళగలరు. అటువంటి వ్యక్తిని దేవుడిని నమ్మిన వాడని మనం పిలుస్తున్నామండి. దేవుడికి తెలుసు మనిషి ఎంత కష్టంగా ఉన్నప్పటికి కూడా వాడు నన్ను నమ్మినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ సమస్యల నుంచి పరిష్కరించబడగలుగుతాడు. ఈ వ్యక్తి నన్ను అడిగాడు, నన్ను వెతికాడు, నన్ను ప్రార్థించాడు కాబట్టి నేను ఆయన కోసం పనిచేస్తానని దేవుడు కూడా అనుకుంటాడండి. ఎప్పుడైతే సమయం గడుస్తున్న కొద్దీ మీకు సమయం ఉన్న ప్రతిసారి కూడా మీ పిల్లల గురించి మీరు ప్రార్థిస్తూ ఉంటారు. తమ్ముడు కోసము, మీ కుమారుడు కోసము, మీ కుటుంబం గురించి ఇలా మీరు ప్రార్థిస్తూ ఉంటారు. మీరు వారికి ఫోను చేసి మాట్లాడే అవకాశం ఉండొచ్చేమో. ఎలా ఉన్నారు? బాగున్నావా? అని చెప్పి. కానీ ఆయన కోసం ప్రార్థించే అవకాశం మీ చేతుల్లో మాత్రమే ఉందండి. మీ కుటుంబ సభ్యుల కోసము, మీ యొక్క భవిష్యత్తు కోసము అన్ని కూడా యేసుక్రీస్తు చేతిలో పెట్టగలరు. ఆయన ప్రార్థనకి జవాబిస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ, మీకు డబ్బు అవసరత కూడా ఉంటది కదండీ! మీకు డబ్బు అవసరత ఉన్నాదనుకోండి, మీ జీవితంలో డబ్బు కావాలనుకోండి. అవును. మీ జీవితంలో ఎన్నో విషయాలలో మీకు డబ్బు అవసరత ఉంది. చాలా సార్లు మన దగ్గర డబ్బు లేనప్పుడు మనకి అసౌకర్యంగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు పనిచేస్తున్నాడు. ఎవరైతే దేవుడిని పూర్తిగా నమ్మట్లేదో వాళ్ళు కేవలం డబ్బు కోసమే దేవుడిని నమ్ముతారు. ప్రజలు దేవుడిని నమ్మినప్పుడు వారు ప్రతి విషయంలో దేవుడందెళ్లి ప్రార్థిస్తారు. వాళ్ళు ప్రార్థిస్తారు, ఉదయాన్నే వస్తారు, మళ్ళీ ప్రార్థిస్తారు. వాళ్ళు ప్రార్థిస్తుంటారు వాళ్ళ పిల్లల కోసము, వాళ్ళ భార్య కోసము. మీ జీవితంలో మీరు ఇటువంటి అనుభవాన్ని పొందుకోగలరేంటంటే, దేవుడు నా కోసం పని చేస్తున్నాడు. ఇటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉంటూ ముందుకెళ్ళగలరు. మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ గూడా పరిష్కరించబడ్డం మీరు స్పర్శించగలుగుతారు. దేవా! నీ యొక్క ప్రార్థనలు బట్టి అన్నీ కూడా జరుగుతున్నాయి. దేవా! నిజంగా నా జీవితం నడిపించండి. మీరందరూ కూడా ఇటువంటి జీవితాన్ని పొందుకుంటారని కోరుతున్నానండి. ఇవాళ ఇక్కడ సండే సర్వీస్‌లో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం అందరం కూడా ఇవాళ ఇక్కడ దేవుడి ముందు ఆరాధన కలిగి ఉన్నందుకు వచ్చినప్పటికి కూడా ఇదంతా కూడా హ్మ్. ఆహ్, ఎంతో జీవం గలది గదండీ! ఆయన జీవంగా ఉన్నాడు కాబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాము. ఒకవేళ ఆయన లేకపోయినట్లయితే, ఆయన మనం నమ్మకపోయినట్లయితే, అలా మనము బయట తిరుగుతూ ఉండొచ్చు, మనం పడుకొని ఉండొచ్చు, ఏదైనా మనం చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఆయన నమ్మి ఆయన ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నారో, ఆయన మీకోసం పనిచేయటం మీరు స్పర్శించగలుగుతున్నారు. మీ భర్త మిలిటరీలో ఉండొచ్చు, లేదా మీ పిల్లలు వాళ్ళు విదేశాలకు వెళ్లి ఉండొచ్చు. కానీ మీరు దేవుడి ముందుకెళ్ళి మీరు ప్రార్థించినట్లయితే, మీ జీవితంలో మీరు ఎంతో కృతజ్ఞతలు చెల్లించగలుగుతారు. మీ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ చోటలో మీరు దేవుడిని నమ్మిన వారిగా ఉంటారు. మీ భర్త గనుక ఆర్మీలో ఉన్నట్లయితే మీరు ప్రార్థిస్తారు కదండీ! దేవుడి ముందుకెళ్ళి తనని కాపాడండని కన్నీళ్లు గారుస్తారు. ఎప్పుడైతే ఆయన తిరిగి క్షేమంగా వస్తున్నారో మీరు ఆ దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తారు. మీరు భర్త రాగానే చెప్తారు, నువ్వు తిరిగొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ కోసం నేను ఎంతో ప్రార్థించాను. నువ్వు నాకు
మీరు చాలా క్షేమంగా వచ్చినందుకు మీ కృతజ్ఞతలని మీరు ప్రార్థించగలరు. దేవుడు మీ జీవితంలో పనిచేసేందుకు మీకు అవకాశం ఇచ్చిన వారేగా అవుతున్నారు. ఎందుకంటే మీరు ఆయన్ని నమ్ముతున్నారు కాబట్టి. మీ జీవితం సంతోషంగా మారుతుంది. మీ జీవితంలో అనుభవాన్ని పొందుకోగలుగుతున్నారు. ఎప్పుడు కూడా పొందుకోలేని అనుభవాన్ని మీరు పొందుకొని ముందుకు నడిపించబడగలరు. మొదటిగా నేను రక్షణ పొందుకున్న తర్వాత నాకు ప్రార్థించడం కూడా తెలీదు. ఒకసారి, 2 సార్లు ప్రార్థించేవాడిని. 10 నిమిషాలు, 20 నిమిషాలు ప్రార్థించేవాడిని. కొన్నిసార్లు 30 నిమిషాలు ప్రార్థించేవాడిని. దేవుడు ముందుకెళ్ళుతూ మేము ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో, దేవుడు ఆత్మీయమైన స్పర్శనివ్వటం జరిగిందండి. దేవుడు నా కోసం పనిచేస్తున్నాడు. దేవుడు ఆయనకి దగ్గరగా పెట్టుకోవాలనుకుంటున్నాడు. మీ అందరి జీవితాల్లో కూడా మీరు మీ పిల్లలని మాత్రమే కాదండి, యేసు కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడైనట్లయితే అవునా కాదండి? మీ ఇంటికి చాలా మంది అడుక్కునే వాళ్ళు రావచ్చు, దొంగతనం చేసేవాళ్ళు రావచ్చు. దొంగతనం చేసేవాళ్ళొచ్చినప్పుడు మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులలో మీరు మీ మీరు మీ భర్త, భార్య ఈ విధంగా మీరు కలుస్తున్నప్పుడు యేసుక్రీస్తుని గనక ఆ కుటుంబంలో మీరు కలిపినట్లయితే ఖచ్చితంగా కూడా ఎంతో గొప్ప జీవితాన్ని మీరు జీవించగలుగుతూ ఉండగలరు. దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన వింటున్నాడండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఏ కుదుర్క లేకుండా ఉన్నారు. కానీ కేవలం క్రీస్తు యేసునందులో ఉన్న విమోచన ద్వారానే ఉచితంగా మనం వాళ్ళ నీతి మొదలుగా తీర్చబడుతున్నామండి. ఎప్పుడైతే యేసు మన కోసం ప్రార్థిస్తున్నాడో, యేసుక్రీస్తు ఆయన ఒక మరణం పట్టి మన పాపాలన్నీ గూడా కడిగి వేయబడ్డాయి. ఆయన అతని పాపాన్ని కడిగివేయడం బట్టి ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. అందరికి కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మటం అనేది, క్రైస్తత్వం అనేది ఏదో అలా ఒక పద్ధతిగా చేసేది కాదండి. యేసుక్రీస్తు ఆయన పరలోక రాజ్యానికి పంపబడినవాడు. ఇప్పుడు మన కంటికి కనిపించకపోయినప్పటికీ ఆయన మన కోసం పనిచేసినవాడు. ఎప్పుడైతే మనం దేవుడి ముందుకెళ్ళి మనం ప్రార్థిస్తున్నామో, ఆయన మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తున్నాడు. ఆయన కృపని మన మీద కుమ్మరిస్తున్నాడు. మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రార్థనకి జవాబు మీరు పొందుకున్నట్లయితే, మీరు ప్రార్థించిన దానికి మీరు ఆ అనుభవాన్ని బట్టి ఎంతో గొప్ప ఆనందంతో ముందుకెళ్ళగలుగుతారు. ఇంకా సంబంధం కలిగి ఉండగలుగుతారు. మీ ఆదివారం వచ్చి మీరిక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు అంటే దాని అర్థం ఏంటండి? యేసుక్రీస్తు జీవంగా ఉన్నాడు, మీకోసం పనిచేస్తాడని మీరు నమ్ముతున్నారు కాబట్టి. ఒకవేళ నమ్మకపోయినట్లయితే ఇక్కడ రావటం కూడా మీకు వృధానే అనిపిస్తది. మీరు స్పర్శించగలుగుతున్నారు. ఆయన మీ పట్ల ఉన్నాడు. మీ పక్షాన ఉంటూ మీ జీవితంలో పనిచేస్తున్నాడు. మీ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు మీ వాళ్ళ విదేశాలకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఇంట్లో రోగం ఉన్నట్లయితే, లేకపోతే ఒక దేశంలోనే ఒక అనారోగ్యత ఉందన్నట్లయితే మీరు ప్రార్థిస్తారు. దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తారు. దేవా మనవడు, మనవరాలు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వారిని కాపాడండి. మనము వారికి సాయపడడం కన్నా, డబ్బులు పంపించడం కన్నా, దేవుడు వారికి సాయపడడం మేలు గదండీ! ఎప్పుడైతే నన్ను నేను చూసుకుంటున్నానో కూడా, దేవుడు జీవంగా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిని ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుని ఒకేగానొక కుమారుడిని మన కోసం యేసుక్రీస్తుని పంపించాడు. దేవుడి చేత ఆయన ఈ లోకానికి పంపబడ్డాడండి.
ఎప్పుడు మేము యేసుక్రీస్తుని చూడకపోయినప్పటికీ, కనిపించకపోయినప్పటికీ, ముట్టుకోలేకపోయినప్పటికీ, మాట్లాడలేకపోయినప్పటికీ మీరు నమ్మి ఆయన ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నారు. యేసుక్రీస్తు మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో మీకు జవాబిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు భద్రంగా. మీరు అటువంటి అనుభవాన్ని పొందుకోగలుగుతారు మీ జీవితంలో. మీరు వృద్ధాప్యంలో చేరుతున్నప్పుడు, మీరెప్పుడైతే వయసు గలవారైతున్నప్పుడు మీ పిల్లల కోసం, మీ భర్త కోసము, మీకోసం మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఎంత గొప్ప సమాధానం మీ హృదయంలో వస్తూ ఉండొచ్చు. మీరెక్కడికెళ్ళినప్పుడు కూడా దేవుడు నా కోసం పనిచేస్తున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడనే విషయం అనేది ఎంతో మీ హృదయంలో సమాధానాన్ని పొందుకోగలుగుతారు. మీరు ఎక్కడికెళ్ళినప్పటికి కూడా దేవుడు ఉన్నాడనే ధైర్యంని బట్టి మీరు ముందుకెళ్తున్నప్పుడు నిజంగా మీరు ఎంత గొప్ప ఆసక్తికరమైన జీవితాన్ని మీరు జీవించగలరు. మీరు దేవుడిని నమ్మినప్పుడు మీరు అన్నిటి కోసం మీరు ప్రార్థిస్తారండి. మీకోసం, పిల్లల కోసం, మీ కుటుంబం గురించి, రాబోయే విషయాల గురించి, జరగబోతున్న విషయాల గురించి, వీటన్నిటి ద్వారా మీకోసం ఆయన ఎలా పనిచేస్తారనేది స్పర్శించగలరు. నా జీవితం అనేది దేవుడి ముందు యేసుక్రీస్తు నమ్మినప్పుడు ఎంతో ప్రకాశవంతంగా, ఆనందంగా మారిందండి. దేవుడిని ఎన్నో సార్లు నేను అనుభవం పొందుకుంటూ నేను ముందుకు నడిపించబడుతూ వచ్చాను. ఎప్పుడైతే నేను ఎదుగుతూ వచ్చానో నా జీవితంలో, నా చివరి శ్వాస వరకు చివరిగా నేను శ్వాస తీసుకొని మరణించొచ్చేమో, కానీ ఆ చివరి వరకు కూడా నేను ఆయనతో పాటు ఉంటాను. నేను దేవుడికి దగ్గరవ్వగలుగుతున్నాను. ఉదయాన్నే లేవగలుగుతున్నాను. ప్రార్థించగలుగుతున్నాను. మీరు ఆయన్ని మాత్రం నమ్మడం కాదండి. ప్రతి విషయంలో ఆయనని వెతకండి. మీ పడుకునే ముందు ఆయన ముందుకెళ్ళి ప్రార్థించండి. మీ పిల్లలకు ఆరోగ్య విషయంలో ఎళ్లి ఆయన కోసం మొరపెట్టండి. మీరు ప్రార్థించండి. మీరు ప్రార్థించినప్పుడు మీ హృదయంలో మీరు దేవుడికి దగ్గరయ్యేవారు కాగలుగుతారు. ఒకసారి, రెండోసారి, ఐదోసారి ఈ విధంగా నిరంతరమే అతని యొక్క పనిని అనుభవాన్ని పొందుకోగలిగినట్లయితే, ప్రజలు ఎవరైనా మీరు యేసుక్రీస్తుని నమ్ముతున్నారా అని అడుగుతున్నప్పుడు కూడా, మీరు ఎటువంటి ప్రభావితం పొందుకోకుండా ఆయన మాత్రం గట్టిగా నమ్మి, ఆ నిశ్చితం బట్టి ఆయన పనిచేయటం మీరు చూడగలరు. నేను ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని నా మాటల్లో నేను వివరించలేనండి. ఎవరికేదైనా ప్రశ్నలున్నట్లయితే, మీ ప్రశ్నలకి నేను జవాబిస్తాను. ఎవరైనా ఉన్నారా ఇక్కడ ప్రశ్న అడిగేవాళ్ళు? మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రశ్నించట్లేదు కదండీ! మీ అందరికీ తెలుసు కదా! మీరు దేవుడి ముందుకెళ్ళి ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు కదండీ! పోయినసారి ఎల్డర్స్ అందరం కూడా మేము కూర్చొని ప్రార్థించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే ఎన్నో కాన్ఫరెన్స్‌లు ఆస్వాదించబడతాయి. పిల్లలు కనుక విదేశాలకు వెళ్ళినట్లయితే వాళ్ళ కోసం ప్రార్థిస్తారు. వాళ్ళు గొప్ప పరివారిగా అయ్యేందుకు పరిచర్యలో మీరు వాళ్ళ దేవుడి ముందుకెళ్ళగలరు. ఈ దేశం గురించి దేవుడు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మీరు ఈ విధంగా అడుక్కునే వాళ్ళుగా, దొంగలు కావటం దేవుడు ఉద్దేశం కాదండి. ఎవరైనా దేవుడు నా కోసం ఇలా పనిచేశారని వచ్చి సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా అండి మీలో? నేను దీన్ని దాటి వెళ్ళిపోతే సరిపోతుందా? దేవుడు మీతో ఉన్నాడండి. అది చాలు. దేవుడికి దగ్గరగా ఉండండి సరిపోద్ది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు
బాధపడుతున్న విషయాల గురించి మాత్రమే కాదు మీరు ప్రార్థించాల్సింది. మీరు నమ్మండి. నేను ఎదుర్కొన్న ఇంకెక్కువ కష్టాలు ఆయన జవాబు మీకోసం సిద్ధపరిచాడు. మీ కొడుకుని మీకోసం ప్రార్థించమనండి. మీరు ప్రార్థించండి. నా జీవితంలో ఇటువంటి సమస్యల ద్వారా నేనెళ్తున్నా. నా కోసం దయచేసి ప్రార్థిస్తారా? నా కోసం ప్రార్థించండి. ఇలా మనం ఒక కుటుంబంగా మారగలుగుతున్నాము. మీకు అర్థమవుతుందండి? దేవుడు గనక ఆయన కుటుంబ సభ్యులుగా అయినట్లయితే ఇంకెవ్వరు కూడా శ్రేష్టమైన వాళ్ళు ఉండరు. మీరెప్పుడైతే మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటారో కుటుంబంలో, మీరు విశ్వాసాన్ని పొందుకోగలుగుతారు. దేవుడిని నమ్మే దాన్ని బట్టి ముందుకెళ్ళగలుగుతారు. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందండి? ఏదైనా ప్రశ్న ఉందా ఎవరికైనా? అందరికి కూడా తెలుసు కదా ఈ విషయము. పర్లేదు కదా నేను చెప్తుంది. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా మీ అందరిని గొప్పగా ఆశీర్వదిస్తాడని. మీరు దేవుడి ముందుకెళ్ళి దేవుడి ముందు ప్రార్థిస్తప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదు గొప్ప పనివారిగా అవుతారని ఈ లోకంలో గొప్పగా జీవిస్తారని నేను భావిస్తున్నానండి. దేవుడు నా కోసం పని చేస్తున్నాడనే విషయాన్ని ఎందరికో పంచేందుకు ఎంతో ధైర్యాన్ని కలిగి ఉన్నాను. నేను ఎందరికో సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. నా మనవళ్ళ గురించి, పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా పనుల గురించి, వాటన్నిటిలో కూడా దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు నేను చూడగలుగుతున్నాను వారు కూడా దేవుళ్ళు గొప్పవారిగా మారగలుగుతున్నారు. మీరు ప్రార్థించండండి. సంఘం గురించి ప్రార్థించండి. పాస్టర్ సుపార్ గురించి కూడా ప్రార్థించండి. ఇంకా గొప్పగా స్వార్థ ప్రకటించాలని ప్రార్థించండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే వాక్యాన్ని నేను సిద్ధపరుస్తున్నానో, నా జుట్టంతా వెంట్రుకలంతా తెల్లగా అయిపోయాయి ఇప్పుడు. నేను చాలా ముసలివాడిగా అయ్యాను. కానీ దేవుడికి కృప మధ్యలో నేను జీవిస్తున్నాను. దేవుడికి నేను దగ్గరగా అవుతున్నప్పుడు, దేవుడిలో నేను ఒక ప్రశస్తమైన దేవ సేవకురాలుగా అవ్వగలుగుతున్నాను. ఇంత కృతజ్ఞతలండి. ఇక్కడి వరకు నేను చెప్పాలనుకుంటున్నాను వాక్యాన్ని ఇంతవరతో ముగించుకుందాము.